రేవంత్ రెడ్డి గారు మీరు పట్టుబట్టి ఆయన ఎంటబడి మహేష్ కుమార్ గారు ఎంటబడి వాళ్ళ మీద ఒత్తిడి చేయించి మీరు ఏదైతే చేసిరో మీరు రాసి పెట్టుకోండి, ఎందుకు చేసిన మీ పొరపాటు అని మీరు బాధపడకపోతే నన్ను అడగండి. మరక మంచికే. ఓ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఏదో ఆ ఎమ్మెల్సీ ఓట్ల కంటే ముందు చేస్తే ఆయన కూడా రాకపోవు కథ అసలు యాక్చువల్గా అందుకని ఆగింది, అందుకోసమే ఆయన కూడా రాకపోయేది. అందరూ ఏమనుకుంటారంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరిగింది, మీనాక్షి నటరాజన్ ప్లాన్ చేసుకోరు, ఈ ముందు జరిగిన ప్లానింగే. ఏది ఆ కార్ ఎక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్న నువ్వు ఎట్లా చేసి చేయాల్సిందే అన్న అని ఆయన మీద ఒత్తిడి కరీంనగర్ పోయే టైంలో. సార్ మీరు ఎన్ని ఒత్తిళ్ళు చేసినా ఇప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇస్తే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షోకాజ్ నోటీస్ ఇచ్చిరుగా ఎలక్షన్లో సస్పెండ్ చేసిరు కదా. 42 అసెంబ్లీ నియోజకవర్గాల మేధావి వర్గం కాంగ్రెస్ పార్టీని తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీని కాదు, రేవంత్ రెడ్డి గారిని తిరస్కరించింది, ప్రభుత్వాన్ని పెట్టిన అభ్యర్థిని తిరస్కరించింది. ఎక్కడ కూడా లేదు. ప్రసన్న హరికృష్ణకి ఇస్తే ఉంటే గాలికి గెలుస్తుండే. సో మీరు అమ్మో బీసీ వాదం బలపడగాలని బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే బీసీ అభ్యర్థి జాడిచ్చి తన్ని ఓడగొట్టి కింద బండబెట్టిండు. సురేష్ షెట్కర్ పేరు చెప్తున్నాడు. ఇప్పుడు పాపం ఆయన ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. నీ స్కూల్ ఫీజులు, నీ కాలేజ్ ఫీజులు కట్టలేక ఎంతమంది బీసీ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకురు నీ ఆఫీస్ కాడ. రక్తం దాగినావు కదా, రక్తం దాగితివి. ఇలా నీ మైల పొలు తీసిరు. ఎవరైనా గంతే. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఇంకా ఏ పని చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది.